హలో అందరికీ గుడ్ మార్నింగ్. కొంచెం ఏమనుకోకండి, నా గొంతు అయితే కొంచెం ఇంకా రికవర్ అయితే కాలేదు. ఏంటంటే చూస్తున్నారు కదా మా కోడి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పండగ కదా, అట్లా అని మాకైతే కొంచెం మొక్కు ఉండే, అట్లా అనేసి కోడిని తెచ్చినాము. ఎర్లీ మార్నింగ్ ఆ రోజు అయితే పండగ రోజు 5 o'clock అయితే లేచిన. నేను ఈయన అంటుండే, ఏంది ఇంత పొద్దున్న లేచినావు అంటే, అయ్యో నీకు తెలియదా ఇల్లు గిన మొత్తం క్లీన్ చేయాలి అని. ఆ రోజు ఏంటంటే నేను ఒక్కదాన్ని లేవకుండా పక్క నుండి అక్క వాళ్ళని కూడా లేపి కొంచెం ఇల్లంతా క్లీన్ అయితే చేసుకొని, ఇక నేనైతే బిజీ ఉన్నా అని ఈయనైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసిండు. ఎట్లా చేస్తాడో నేను చేస్తానులే మెల్లగా అంటే, ఏమొద్దులే అమ్మ నువ్వు చూసుకో నేను చేస్తా అని పాపం మస్తు హెల్ప్ అయితే చేసిండు ఆ రోజు. ఇక ఒక పక్కగా అయితే బోనం అన్నంకి నేను రెడీ పెట్టేసిన, పొయ్యి పైన పెట్టి ఇక నేను తయారవుతుంటే అవుతుందా అనేది ఇవాళ చూడండి, మా కోడి మా ఆయన నా కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇవాళ అయితే ఇంకెప్పుడు రెడీ అవుతావు అని. మా కోడి ఇంకో ఈ విధంగా అయితే మేము మొత్తము గడప క్లీన్ చేసుకొని బొట్లు గిన్నె పెట్టేసి డోర్కి పూలు అయితే వేసినాను ఆ రోజు. ఇక పొట్టి వాళ్ళు అయితే వచ్చిర్రు ఆ రోజు. ఏందాక ఈరోజు ఇంత తొందరగా లేచినావు అంటే, ఈరోజు బోనం చేస్తున్నాను కదనే అందుకని అంటే, అవునా అక్క మేము కూడా వస్తాంలే మీ ఎంబడి అంటే, వద్దులే నేనే తొందరగా గుడి దగ్గర ఎక్కించి నేనే వస్తాను, మనం అందరం కలిసి పోదామని నేనైతే పిల్లలకు చెప్పిన. కానీ ఆ రోజు అయితే అలా జరిగిన తర్వాత ఇంకా ఈ మొండి సరేలే అని మాకు కొద్దిగా గొంతు అనేది ప్రాబ్లం ఉంది, సో నేనే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మా పొట్టి పిల్లవి వచ్చింది, డ్యాన్స్ ఆడింది, పాట పెట్టిన, డీజే సాంగ్ అని ఇట్లా పెట్టిన. దాని తర్వాత మా గుండువి వచ్చి ఆడింది. అన్న ఇది కోడి అంటే కోడికి బిస్కెట్ బి ఇచ్చింది. సో అలా అయితే ఇక జరిగింది. దాని తర్వాత వరలక్ష్మి ఎక్కడైనా మన ఇంట్లో బోనం పెట్టుకొని మన ఇంట్లో చేయకుండా పక్కన అక్కకి కొత్తగా తెలియదు, సో అక్క వాళ్ళ ఇంట్లో పోయి బోనం అయితే ఇలా చేస్తుంది. నేనైతే కొద్దిగా సీరియస్ అయినా, నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అబ్బా, అట్లా అనేసి అయితే తెలియని వాళ్ళకి చెప్పాలి కదా, ఏదో నాకు తెలిసింది నేనైతే చెప్పిన అంతే. అది ఫ్రెండ్స్, ఇక అక్కడ కొద్దిగా కోపం చేయడంతోనైతే ఇంటికాడ నుంచే బయలుదేరి కట్టమైసమ్మ గుడికి అయితే వచ్చినాము. సో ఇది చూస్తారు కదా, ఈ ప్లేస్ అంతా బండ్ల కూడా. సో ఇది మేమున్న ఏరియా, పుట్టి పెరిగిందంతా. సో అది ఇది నేను వచ్చే లోపలికి నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా మారిందబ్బా, చాలా డెవలప్ అయింది. మొత్తం పార్క్ లాగా ఇట్లా సెట్ చేసిర్రు. నిజంగా వరలక్ష్మి ఇక మాది ఏంది, దాన్ని ఏమంటారు మమ్మీ, బోనం పూజిస్తున్నాను అయితే నేను ఇంటి దగ్గర నుంచే బోనం పూజించి తీసుకొని వెళ్దాం అయితే అని అనుకున్నా. కానీ నాకు ఇక్కడ నుంచి లాంగ్ అయిపోతుంది అనేసి నేను ఏం చేసినాను, ఇంట్లో బోనం అన్నం చేసుకొని అన్నీ తీసుకొని గుడి ముందే నాకు వచ్చినట్టు చేసినాను అబ్బా. అట్లా అయితే పూజిస్తున్నా. ఇక మా కోడి అయితే అమ్మో ఏం సతాయించింది, ఇంట్లో ఉన్నప్పుడన్నా అట్లా సతాయించలే, ఊకే కూ 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 ఏందే ఒక అర్ధగంటనే కదా హ్యాపీగా ఉండరాదే అని నేనైతే కోడితో మాట్లాడుకుంటూ బోనం అయితే ఊదిస్తుంది. కోడి అంటే ఎందుకంత భయం? నాకు మస్తు భయం అవుతుంది. కోడి మీదకి వచ్చింది, అవన్నీ వాడేసింది, ఇక కథం భయపడిపోతున్నావు. అవును మరి. ఇక నేను లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో బోనం పూజించినట్టు అట్లా అయితే పూజిద్దామని అన్నీ తీసుకొని పోయినబ్బా. కానీ అక్కడైతే వీలు కాలేదు. ఈయన తొందరగానే అంటే సరే నార్మల్గా అయితే బోనం పూజించిన. కానీ అక్కడ చెరువు ఉంది కదా, ఫుల్ గాలి వస్తుంది. నేను ఆర్తి కర్పూరం తీసుకోవడం మర్చిపోయినా. ఇక దానికి ఈయన ఏమన్నాడంటే, ఏంది నువ్వు అన్నీ మర్చిపోతావు అట్లా ఇట్లా అంటే, సరేలే గాలి వస్తుంది మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా అని అయితే అట్లయితే ఇక బోనం అయితే అమ్మవారికి ఎక్కించి. కానీ మాదే ఫస్ట్ బోనం తెలుసా అక్కడైతే. నేను అనుకున్నా అబ్బా ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది అని అనుకున్నా.
కానీ మేము కూడా 9:30కి వెళ్ళాం కదా, 9:30. 9:30కి వెళ్ళినాము. అప్పటికి గుడి డోర్ తీయలేదు. ఇక నేను అంటున్నా, ఏందబ్బా నేను బోనం ఎత్తుకున్నప్పుడు ఒక వీడియో తీయలేవు, ఒక ఫోటో తీయలేవు అంటే, కాదు మమ్మీ నువ్వు చూస్తున్నావు కదా, నేను అవన్నీ కొబ్బరికాయలు అవన్నీ పట్టుకున్నాను కదా, ఎట్లా తీయాలి అంటే, సరేలేనా అది నేనే తీసుకుంటా వీడియో అని కొంచెం వీడియో తీసి మా కోడికి అయితే కళ్ళు తాగిపించినాం అబ్బా రోజు. నిజంగా కళ్ళు తాగి నిజంగా ఏంటంటే కోడి అట్లనే ఇంకొద్దిగా తాగిపించిన, తాగిన తర్వాత చూడండి అట్లే నిలబడుతుంది ఇంకా కోడి. అవి ఎట్లా చేస్తుంది చూడు, నిజంగా అది తాగితే మత్తు ఉంటుంది అని అంటారు కదా, మాకు తెలియదు కానీ ఆ కోడిని చూసినాక తెలిసింది, వామ్మో ఇంత మత్తు వస్తుంది అని. పాపం అది ఎగిరి ఎగిరి మంచిగా ఉండే, కళ్ళు తాగిపోయాగానే స్లో అయిపోయింది కదనే, డల్ అయిపోయింది. ఇక అక్కడ కట్ చేసే వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా, నేనే ఇంటి దగ్గర నుంచి అన్ని తీసుకైనా, అయ్యో వీడియో ఎందుకు తీస్తున్నావు అన్నాడు. సరేలే మనకైతే ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్ వరకు. కోడి ఇంకా కాళ్ళు మొత్తం ఇప్పేసిన, ఎందుకు అంటే ఇంకా కాళ్ళు పెట్టుకోదు కదా, అంటే మొత్తం కట్ చేసి అంటే కట్ చేసే ముంగట అవన్నీ పెట్టుకోవద్దు మనం, కట్టి అట్లా చేయకూడదు కదా. కాళ్ళన్నీ ఇప్పేసిన, ఇప్పిన తర్వాత కోయడం అయితే స్టార్ట్ చేసిన. నేను అనుకున్న అమ్మవారిని ధ్యానం చేసుకోవాలనుకున్నా అనుకున్నా. ఇక కోసేటప్పుడు కొద్దిగా ఎందుకో అది తీపియలేదు, కొద్దిగా అయితే మార్కర్ అయితే అలా పెట్టేసిన. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో కోసేదే కదా అని కాకోకుండా ఇక ఇట్లా పెట్టిన. ఎందుకంటే కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు, సో అందు గురించి అని. కానీ భయ్య కోడి మాత్రం చాలా తెగే వరకు బాగా సతాయించింది భయ్య. అమ్మో కోడి మాత్రం అమ్మో అన్ని కోడిలాగా లేదు, మస్తు ఉంది కదా కోడి, మంచిగా కత్తి తెగిపోయింది, ప్లస్ చేయి తెగిపోయింది. ఇక కోడిని అయితే అలా కట్ చేసి ఇక అమ్మవారి ముందు పెడతాం కదా, అట్లా కాళ్ళు ఆమె తలకాయ ఇక అది పెట్టేసి ఇక నేనైతే మంచిగా మొక్కుకొని ఇక ఈయన వీడియో అయితే తీసి సరేలే ఇక అయిపోయింది కదా, ఒక 2 minutes కూర్చొని మళ్ళీ ఇంకా మేము కట్టమైసమ్మ దగ్గర కాకుండా 2 బోనాలు చేస్తాము. కింద పోచమ్మ టెంపుల్ ఉంది మా బండ్లగూడలోనే, అక్కడ నేనేం చేసిన అంటే మా మమ్మీ దగ్గరికి తెచ్చిన బోనం ఉంది కదా, అది మొత్తం డెకరేషన్ చేసిందే ఉంటుంది మనకి. ఒక 5 బొట్లు పెట్టి పూదీయమని చెప్పింది మమ్మీ. కానీ నాకు ఎందుకు 5 బొట్లు పెడితే ఇట్లా చుట్టూ ఉండదు కదా అని ఇట్లా చుట్టూ 5 అట్లయితే పెట్టిన. ఇక అక్కడ ఒక ఆంటీ ఉంటుంది, ఇక ఆంటీ అవునా అమ్మ మీరు ఎక్కడ ఉంటారు అంటే, మేము ఇక్కడనే ఉంటాం ఆంటీ, ఇప్పుడైతే ఇక్కడ ఉండడం లేదు, లాల్ దర్వాజాలో ఉంటున్నామని ఆమెతో మాట్లాడుకుంటూ అయితే, అవునా అమ్మ మంచిగా ఉందమ్మా మీ బిందె అని అయితే అన్నది. అవునా ఆంటీ థ్యాంక్స్ అని చెప్పి కొంచెం అది ఇది అయితే ఆంటీతో మంచిగా టైంపాస్ అయితే అయ్యింది. ఇక బోనం అయితే తీసినాము. సో ఫ్రెండ్స్ ఇంకా బోనం తీసి అట్లా ఆమె అయితే బిజీ ఉంది. పక్కన ఉన్న ఆంటీ అడిగింది, మీరు ఎక్కడ ఉంటారా అంటే, మేము ఏడుంటామండి, మేము వెనకలే ఉంటాము, మేము ఇక్కడ వాళ్ళమే, మేము మా రాజన్న బీజేపీ రాజన్న బి ఇక్కడే ఉంటాడు అంటే, అవునా బిడ్డ మాకు తెలియదు కదా మిమ్మల్ని ఎప్పుడు చూడలే అంటే, మా ఇక్కడైతే అక్కడ ఇల్లు జర సరిపోక ఇక్కడికి వచ్చినావా అంటే, ఆహా గట్లనా, అయితే నేను బోనం ఎప్పుడు ఇలా చూడలేదు అంటే, చూశాను కానీ ఇంత క్లారిటీగా చూడలేదు. కొద్దిగా అయితే బోనంకి సంబంధించింది ఏంటంటే, ఏమేం చేసినాం మమ్మీ ఆ రోజు? అన్నంలో కొంచెం పసుపు వేసి వండుతాం కదా, ఇలా చెప్పు. అట్లా అయితే పసుపు వేసి అన్నం వండి, బెల్లము, పుట్నాల పప్పు, పైన చెంబులో అయితే పెరుగు, కొంతమంది పెరుగేస్తారు, కొంతమంది చింతపండు అది పచ్చిపులుసు లాగా చేసి ఒక ఉల్లిగడ్డ అది రసం వేస్తారు అంతే, దాంట్లో ఉప్పు గిన్నె అయితే ఏమి వేయరు. మేమైతే ఇట్లానే చేస్తాం కాబట్టి ఇట్లా మనకి ఇట్లా వేపాకు నిండుగా కనిపిస్తే బోనం అయితే మంచిగా కనిపిస్తుంది. ఆ బియ్యం ఎందుకు వేస్తున్నాను కొంతమంది, మా ఆయన కూడా అడిగిండు, నువ్వు కూడా అడిగినావు కదనే, మనము దీపం ఎత్తుకుంటాం కదా, బోనం ఎత్తుకున్నప్పుడు దీపము అటు ఇటు అయిపోతుంటుంది, ఇట్లా వంకర అది అట్లా కాకుండా అట్లా దీపం చుట్టూ బియ్యం వేస్తే మధ్యలోనే ఉంటుంది. ఇక అట్లా అనేసి ఇక చేయడం అయితే జరిగింది. సో అక్కడ కొద్దిగా కట్టమైసమ్మ గుడిలో అయితే కొద్దిగా అదేంది దాని ఏమంటారు, దీపంవి అంత తిరిగేటప్పుడు అంత ఉండలేదు,
కానీ ఇక్కడ తిరిగేటప్పుడు మాత్రం చుట్టూ ఇల్లులు ఉండడం వల్ల కొద్దిగా అయితే దీపం అనేది మంచిగా వెలిగింది. ఇంకో ప్లేస్ ఏంటంటే మేము వచ్చే మూమెంట్కి ఇక్కడ ఫస్ట్ కుమ్మరోళ్ళు వచ్చారు. దాని తర్వాత బోనం అయితే మనదే అయింది ఫస్ట్ అయితే. ఏందో అమ్మదయ్య, ఏదైనా కానీ ఆమె చేతి మీదనే ఉంటుంది కదా అయ్యో నువ్వు వీడియో తీసినావా? తీయలేదన్నావు కదా. కొద్దిగా తీసిన, అప్పటికి నీళ్ళు పట్టుకున్నా కదా వెనకాల. అవును, అందుకోసమని. అవునా, నేను తీయలేవేమో. చూస్తున్నారు కదా ఇక్కడ పాపం. ఈ ఒకప్పుడు అయితే అక్కడ అమ్మవారిని అయితే కొద్దిగా సామాను అవన్నీ దొంగలు ఎత్తుకపోయారు. కానీ ఇప్పుడు అమ్మవారికి ఇంకా చాలా మంచిగా అలంకరణ అయింది. దాన కర్మాలు అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అమ్మని నమ్ముకున్న వాళ్ళు. సో అలా ఫ్రెండ్స్, ఇంకా కోడిని అయితే ఇంటికి తీసుకొని వచ్చి బాగా ఉడకబెట్టి దాని తర్వాత దాని రెక్కలు అవన్నీ తీసేసి మళ్ళా పసుపు పెట్టి మళ్ళీ కాల్చిన. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏంటంటే మనము ఇంట్లో చేసుకుంటే అట్లా మంచిగా నీట్గా చేస్తాం కదా, వాళ్ళకి ఇస్తే ఏదో ఇట్లా పైన వీక్ ఏదో ఇట్లా నార్మల్గా కడిగి ఇట్లా కొట్టిస్తారు కదా. అందుకే నేను అన్న వేడి నీళ్ళలో వేసి బూడిది మొత్తం తీసి సగం కోడి మొత్తం ఉడికింది తెలుసా దాంట్లోనే సగం వరకు ఉడికింది. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసి దాన్ని పెట్టి మంచిగా అయితే వేసినాము. ఎందుకంటే యాంటీబయాటిక్ రిక్వైర్మెంట్ అవుతుందని. ఇంకా తీసుకుపోయి ఆడ కొట్టిపిస్తే 50 రూపాయలు తీసుకుర్రు భయ్య. ఇక సరేలే, ఇంకేం చేద్దాం. కిలో 900 గ్రాములు కదా, తీసుకొని వస్తే కిలో 300 గ్రాములు వచ్చింది మనకి. బాగానే వచ్చింది అని అనుకుంటున్నా కోడి అయితే. మా శ్రీమతి అయితే ఒకటే నవ్వుతుంది. అనితక్కబి జర అంగమా చేసింది. ఇంకా లాస్ట్కి వరలక్ష్మి ఏం చేస్తుంది అబ్బా అని చూస్తే మేము అక్కడికి వెళ్ళి వచ్చే వరకు కూడా అక్క వాళ్ళ బోనం ఇంకా కాలేదు ఎందుకో. ఇక అన్న ఉండి మటన్ ఏమో వాళ్ళ ఊరు నుంచి తెచ్చిండంట. సరే ఇంకా నువ్వైతే బోనం చేసుకో, నేనైతే వంట చేస్తాను అన్నాడు. సో అన్న అడిగితే చిన్న నా వీడియో పెట్టకు ఎందుకు అది ఇది అన్నాడు. సరే అన్న పెట్టనులే అన్నాను. ఆయనకు అన్నీ చెప్తామా, ఏదో పెట్టి పడేస్తాం మనం. సో ఏమో ఉండి మళ్ళీ మా అన్న చేస్తుండే వంట మళ్ళీ మంచిగా నువ్వు ఆడ చేసేయచ్చు కదా అంటే సరేలే అని నేను చేస్తా అని అక్కడికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేసిన భయ్యా. కానీ వరలక్ష్మి అయితే ఏమేమంటుంది తెలుసా? చూసురు ఇక మాట్లాడు. ఏమన్నా నేను ఏమనలేదు. అరే ఇప్పుడు మనం అంటే పండగ రోజు ఫుల్ బిజీ ఉంటాం కదా, ఆ రోజు అని చేయాలి అదే చెప్తున్నా. ఇక లక్ష్మక్క అయితే ఇక ఆ రోజు పాపం వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేకుండా ఇక నేను పోయి వచ్చినాక కొంచెం హెల్ప్ చేసిన. ఇక వరలక్ష్మి నా వెంబడి గుడికి అంటే అవునా సరే అక్క వస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో వంట చేయాలి, మీ వంట అయ్యింది కదా అని నేను అన్నాను. అంటే లే అమ్మ రా అంటే సరే అని అయితే ఇక ఆమె వెంబడి గుడికి అయితే వెళ్తున్నాము బయట. ఇక ఇది వచ్చేసి చందన వాళ్ళ బోనము. యూతలు వచ్చి మాంకాలమ్మకి, ఇటు వచ్చి కట్ట మైసమ్మ తల్లికి. సో ఇలా అయితే జరిగింది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే చందన ఆడ మేకకు విరాలు కోసిర్రు, వాళ్ళ చుట్టాలే అంట. సో కోసిండ్రు. సరే భయ్య ఆడ పోయి చూసుకోవాలి కదా. కథం బోనం అంటే బోనం. ఇంకా ఎవరైనా డ్రెస్ ఏడు వరకు కట్టుకుంటారు భయ్య. ఏమో లంగావోని మాత్రం మొత్తం భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద ఉన్న డస్ట్ అంతా దులుపుకుంటూ పోతుంది. ఇంకేమని అంటే అట్లుంటుంది మా చందన. మా పక్కనే ఉంది చందన, మళ్ళీ అలా చూస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా అమ్మవారిని అయితే ఆడ బోనం ఎక్కిచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడ మాంకాలమ్మ గుడికి చందన నేను ఇక్కడ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు పోతురాజు నాటకాలు అన్నీ. పోలీసు హంగామా, అసలు ఏ గొడవ కాకోకుండా ఈసారి అయితే చాలా బాగా అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది వచ్చారు. కానీ బోనము ఇలా ఒక లైన్ ఎట్లుంది మమ్మీ? చాలా ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉండే. ఎంతసేపు పట్టింది బోనం ఆడ ఎక్కి? అర్ధగంట పట్టిందా? నేను తింటున్నా. సో లాస్ట్కి అయితే చికెన్ ఎలా ఉందమ్మా అని మా గీతాని టీనాని అయితే పిలిచినాము. దాని తర్వాత చందన అన్న నువ్వు పిలిచినా పిలవకపోయినా అది నాటుకోడి పులుసు ఖచ్చితంగా నేను వచ్చి తింటా, బరాబర్ తింటా అని అంతే. అమ్మ అని ఏం కాదు, అట్లా పిలవంగానే వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు కదా భయ్య, ఏమంటారు మిత్రమా? సో వాళ్ళే దేవుళ్ళు అంటారు కదా. సో మా ఇంటికి అయితే 3 అమ్మవార్లు వచ్చారు. అట్లా తినేసినాం, బయటికి వెళ్ళినాం. ఇక నల్లపోచమ్మ గుడికి అయితే వస్తుంటే సేమ్ ఎట్లుందంటే మొత్తం మైండ్ బ్లోయింగ్ తెలుసా.
అబ్బాబ్బాబ్బాబ్బా ఏంది అసలుకి చాలా డెకరేషన్ ఎట్లుంది మమ్మీ. బాగుంది, చాలా బాగుంది. దానికి ఖర్చు వచ్చి మినిమం 5 లక్షలు దాటింది అంటుర్రు. సో ఇంకెంత అయిందో మనకైతే తెలీదు. అక్కడ ఆలీలు అంటూ ఉంటే మనం విన్నాం కానీ మనం అయితే డైరెక్ట్గా అయితే అడగలేదు. సో ఫ్రెండ్స్, ఇలా నల్లపోచమ్మ గుడికి అయితే వెళ్తుంటే ఒక ఆంటీ ఉండి మాట్లాడింది, ఎట్లున్నావమ్మా, మంచిగా ఉన్నావా, ఎట్లుంది హైదరాబాద్ ఎట్లా అంటే, ఆమె ఊరాయమ్మ, మంచిగా ఉంది బిడ్డ, ఇంత బాగుంటుందా అని అనుకోలేదు, కానీ ఇంత బాగుంటుందా, ఇంత బాగా చేస్తారా, మా ఊర్లో ఇంతగానం బి చేయరు, ఏదో వేసినామా అన్నట్టు మాట్లాడింది. ఎంతైనా మన ఓల్సిటే భయ్యా, అట్లా అమ్మవారిని అయితే ఇక అలా ఇంకా నేనైతే నిజం చెప్తున్నా, మాంకాలమ్మ తర్వాత మన నల్లపోచమ్మ గుడిలో అయితే చాలా అంటే చాలా అలంకరణ అయితే సూపర్ అయింది. ఇంత బాగా అవుతుందని నేను అనుకోలేదు. కానీ తొట్టెలో చూడండి ఎంతమంది కట్టిరో, వాళ్ళు ఏ కోరికతో కట్టిరో తెలియదు కానీ వాళ్ళందరూ మంచిగా ఉండాలి, మంచిగా సక్సెస్ కావాలి. ఎవరినైనా ఏదైనా కోరుకునేది అమ్మనే. సో అలా ఆ దర్శనం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొన్ని ఫోటోలు అయితే దిగినాం ఇక్కడ, చాలా అంటే చాలా మూమెంట్ అయితే ఎంజాయ్మెంట్ అయింది. ఈరోజు అయితే లక్ష్మక్క, నేను, చందన, ఇంకా వరలక్ష్మి చాలా అంటే చాలా హంగామా చేసినాము. అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఘటాల దగ్గర అయితే ఇంకా హంగామా అయింది. ఇంకేమేమైనాయో నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకేం విశేషాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొకటి ఏంటంటే మన లాల్ దర్వాజా మాంకాలమ్మ గుడికి అయితే వచ్చేసినాం. పబ్లిక్ చూస్తున్నారు కదా, ఫీజులు ఎగిరిపోయినాయి భయ్యా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.